ఆయన 33.5 సంవత్సరాలకే చనిపోయినాడు. యేసేకు దీర్ఘాయువు ఎక్కడ దొరికింది అని అంటే, యేసేకు దీర్ఘాయువు ఎక్కడ దొరికిందంటే నిత్య జీవంలో. హల్లెలూయా. నిత్యత్వంలో, ఆ నిత్య జీవంలో దీర్ఘాయువు చేత మనం వర్ధిల్లాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం సఫలం చేయాలి. కాబట్టి యేసయ్య వలె మనం కూడా మన పిలుపులు యేసయ్య లాంటి పిలిపే కాకపోవచ్చు. మనకు ఏ రకమైన పిలుపు ఉందో, బైబిల్లో 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. 5 రకాల పరిచర్యలు మాత్రమే కాకుండా మనకు కుటుంబం ఒక పిలుపే. కుటుంబస్తుడుగా ఉండటం, కుటుంబస్తురాలుగా ఉండటం, కుటుంబానికి యజమానిగా ఉండటం, ఎన్నో రకాల పిలుపులు, ఎన్నో రకాల పరిచర్యలు, ఎన్నో రకాల బాధ్యతలు ఈ భూమి మీద మనకు అప్పగించబడ్డాయి. అయితే వాటన్నిటినీ తండ్రే మనకు అప్పగించాడు. తండ్రే మన చేతికి వాటన్నిటినీ అనుగ్రహించాడు. కాబట్టి వాటన్నిటిని తండ్రి చెప్పిన బాధ్యత, ఇచ్చిన బాధ్యత, పిలిచిన పిలుపుకు అనుకూలంగా మనము బ్రతికితే, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము మనకు అప్పగించబడిన దాని విషయంలో మనం నెరవేర్చగలిగితే మనము దీర్ఘాయుష్మంతులం.